ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గా నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 18వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో, సాసీసు, సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 18వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా, మీరు చెప్పిన కార్యాలన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ పనులు చేపట్టినా కూడా అవి సత్ఫలితాలను ఇచ్చే దిశగా మీకు ముందుకు వెళ్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగాల్లో మీరు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క స్నేహితులు కానీ, లేకపోతే మీ పై అధికారులు కానీ, మీకు తోటి వాళ్ళు కానీ మీకు ఖచ్చితంగా కూడా మీ అభివృద్ధిలో వాళ్ళు భాగం పంచుకుంటారు. మీకు సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ పని చేసినా కూడా మీరు చాలా ధైర్యవంతంగా, సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ధైర్యంగా చేసే ఆ నిర్ణయాల వల్ల మీకు చాలా వరకు సత్ఫలితాలు వస్తాయి. సత్ఫలితాలు వచ్చి మీకు చాలా వరకు మీరు విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా ఒక రకమైన ప్రోత్సాహం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల చేస్తున్న ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాలు ఇవ్వటం వల్ల ఏంటంటే మీలో తెలియని ఉత్సాహం, తెలియని ధైర్యం పెరుగుతుంది. ఆ ధైర్యంతో, ఆ ఉత్సాహంతో మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి, మీ భవిష్యత్తును మరింతగా మీరు తీర్చిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి విద్యకు సంబంధించి మీకు కొంచెం ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు ఈ రోజున మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి, నచ్చిన ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వాతావరణం కూడా, స్త్రీలకు కూడా వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో కూడా మీకు ఖచ్చితంగా కూడా గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా మీకు సాంత్వన లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే, దీర్ఘకాలికమైన పనుల కోసం పనిలో ఫలితాల కోసం దీర్ఘకాలికంగా వేచి చూస్తూ ఉంటే వాటి నుంచి అవన్నీ కూడా మీకు సత్ఫలితాన్ని ఇచ్చి ఆ వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారుతుంది. మీకు దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం కూడా మీకు సమృద్ధిగా మీకు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీకు ఇవ్వబడతాయి. దానివల్ల ఏంటంటే మీ ఆదాయాన్ని పెంచుతారు, మీ జీతాన్ని పెంచుతారు. అలాగే మీరు ఇతరత్రా చేసే వ్యాపారాల వల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరగటం వల్ల మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. మీ అవసరాల నిమిత్తం, మీ ఖర్చుల నిమిత్తం ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేరుతుంది. దానివల్ల ఏంటంటే మీరు
ఒక పక్కన ఆరోగ్యం బాగుండటం, ఇంకో పక్కనేమో ఆదాయం పెరగటం. ఈ 2 కారణాల వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆ బంధువుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి బాగా లభిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల వాళ్ళు మరింత ఉత్సాహంగా, మరింత ఆత్మవిశ్వాసంతో వాళ్ళు చదువులు కొనసాగించడానికి, చదువుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏకాగ్రతతో చదువుకోవటం వల్ల వాళ్ళు మంచి ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నచ్చిన వాళ్ళతో మీరు ఈ రోజున చాలా హ్యాపీగా ఉంటారు. చాలా సంతోషంగా వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో వ్యవహారాలు నడపడం కానీ, లేకపోతే వాళ్ళతో ట్రావెల్ చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున దూర ప్రయాణాలకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దూర ప్రయాణాల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కొన్ని విషయాల్లో తప్పించి, అంటే చిన్న చిన్న ఇబ్బందులు తప్పించే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయం సాధిస్తుంది. విజయం మిమ్మల్ని భరించి మీకు సంపూర్ణమైన మానసిక ప్రశాంతతని, సంపూర్ణమైన మానసిక ఆనందాన్ని మీకు ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన వస్తువులు, మీకు నచ్చిన వ్యక్తులు కానీ, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కానీ, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కానీ మీకు బహుమతిగా ఇవ్వటం కూడా మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. చాలా వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజంతా కూడా మీరు మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి. దత్త కవచాన్ని చదవండి, లేకపోతే దత్తాత్రేయుడి చరిత్ర మీరు చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శివుడికి శనగలను నివేదించి ఆ శనగల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. ఒకవేళ భక్తులు మీకు దొరకకపోతే ఆ శనగల్ని ఆవుకు తినిపించడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.